ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడే. ఈ ప్రెస్ మీట్లో కోదాడ ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపు కూడా మళ్ళీ వర్ష ప్రభావం వల్ల చాలా ఆర్థిక నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మాకు, అందరి మీద ఉంది. ఎవరు ఇళ్లలోంచి బయటికి రావద్దు. ఎవరి ఇళ్లలో ఉన్న నీట మునిగే కార్యక్రమాలు, ఇల్లు మునిగే కార్యక్రమం ఉంటే మాకు ఇమీడియట్గా ఫోన్ చేయండి మున్సిపాలిటీకి. అందరికీ మేము షెల్టర్ ఏర్పాటు చేసాము, బాయ్స్ హై స్కూల్ ఏర్పాటు చేసాము, సిసి రెడ్డి కాన్వెంట్లు ఏర్పాటు చేసాము, టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసాము. ఇంకా అవసరమైతే గురుగుంట్ల అబ్బాయి పక్షాలు కూడా మాట్లాడి పెట్టాము. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మున్సిపాలిటీకి మాకు ఫోన్ చేయండి. నేను లైన్లో ఉంటాను, నా నెంబరు. మా శానిటరీ ఇన్స్పెక్టర్ లైన్లో ఉంటారు, మా కమిషనర్ గారు ఉంటారు, అంతా మా సిబ్బంది అంతా లైన్లో ఉన్నారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎవరో నిద్ర ఆగారాలు మాని మేము ఫీల్డ్ మీద తిరుగుతున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి అలర్ట్గా ఉండండి. యూత్ పిల్లలు ఎవరైనా యాక్టివ్గా ఉండేవాళ్ళు మాకు హెల్ప్ చేస్తారంటే చేయగలరా నేను మరి ఒకసారి మా మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాను. వి ఎలర్ట్ అని చెప్పడానికి నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను. రేపటి వరకు ఉండొచ్చి వర్షం, ఈవినింగ్ కూడా కరెంట్ ఉంటుందో ఉండదో తెలియదు. అందరు జాగ్రత్తగా ఉండండి. ఇది నా విన్నపం మున్సిపాలిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. కోదాడ టౌన్ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళు గ్రామాల్లో రాకపోకలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎక్కడికైతే చెరువు కట్టలు, కాలువలు, గుంటలు అన్ని తెగినాయండి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. పైనుంచి కూడా కాలువలు దిగినాయి. ఈ నైట్కి కూడా మళ్ళీ కోరమండ చెరువు, కోదాడ చెరువు కూడా కొంచెం ఉధృత ఫ్లోటింగ్ వచ్చే పరిస్థితి ఉంది. కొంచెం అలర్ట్గా ఉండాలనే ఇప్పుడు నాకు ఉందాకనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుగుడం మండలం నుంచి ఆ చెరువులు, వాగులు వంతలు దిగకుండా కోరమండ మీద పడతాయి, కోరమండ నుంచి కోదాడ చెరువు మీద పడతాయని ఎలర్ట్గా ఉండండి. ఎవరైనా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే వాళ్ళంటే ముందరనే అత్యవసరమైన అన్ని మా బాయ్స్ హై స్కూల్ రాగలరని కోరుకుంటున్నాయి. ఒక్కనైతే మీరు అందరూ నీట మునిగే ఇల్లు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం బయటకు రాగలరని నేను విన్నవించుకుంటున్నాను. అనవసరంగా ఎవరు పిల్లలు కానీ చూద్దాం అక్కడ అది కొల్లుతుంది వాగులు ఒకరికి చూద్దామని రాకండి, బయటికి రాకి వచ్చి ఇబ్బంది. సెల్ఫీలు కూడా ఎవరు తీసుకోకండి. ఇప్పుడు సెల్ఫీలు తీసుకున్న టైం కాదు మనకి. జాగ్రత్తగా ఉండాలి. మీరు హెల్ప్ చేయాలి. పెద్దవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి బయటికి రండి. అంతవరకే కానీ మీరు సెల్ఫీల కోసం, చెరువుల్లో ఫోటో తీసుకోవడం కోసం రాకండి. నేను కోరుకునేది ఇదే. మనం అందరం సేఫ్గా ఉండాలని నేను ఒకసారి చూస్తున్నారు.